అఖండ భారత్లో మనం ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి అంతర్గత వివాదాలని విభేదాలని చూస్తూ ఉన్నాం. వాటిలో ప్రధానమైనటువంటిది ప్రాంతీయవాదం. అసలు ప్రాంతీయవాదం అంటే ఏంటి, జాతీయవాదానికి ప్రాంతీయవాదానికి ఉన్నటువంటి పరస్పర సంబంధం ఏంటి, అలాగే నైసర్గికంగా మౌలికంగా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మనం రాజ్యాంగబద్ధంగా ఎలా చూడాలి అనే అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మళ్ళీ అనేక రకాలైన రివర్బరేషన్స్ అంటాం కదా, కౌంటర్ యాక్టివిటీ కూడా జరిగింది. మరి ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైన అభద్రత అనేటువంటిది చోటు చేసుకుంటుంది. భారతీయులుగా ఉన్నటువంటి మనం భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చా, లేక ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఉండాలా అనేటువంటి కొన్ని అనుమానాలు, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ఇదొక కియాస్ అండ్ కన్ఫ్యూషన్గా కూడా మారినటువంటి నేపథ్యంలో రాజ్యాంగం ఏమంటుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. 19.1.d అనే ఆర్టికల్లో భారత పౌరులు ఎవరైనా కానీ భారతదేశంలో ఏ మూలైనా కానీ అంటే అణువణువు కూడా సంచరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పింది. అంటే ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, దే కెన్ ఫ్రీలీ మూవ్ అక్రాస్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ అండ్ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆర్టికల్ 19.1.e ఇంకా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఇట్స్ ది రైట్ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పింది. దీనివల్ల 19.1.e యొక్క అర్థం ఏంటి అంటే, ఎవరైనా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ఫారినర్స్, ఓన్లీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన సౌలభ్యం ఏంటి అంటే, దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, అక్కడే సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య మనం ఆర్టికల్ 370 ఎప్పుడైతే రివోక్ అయిందో, ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఒక స్పెషల్ యూనియన్ టెరిటరీగా ఉన్నాయి, అలాగే లద్దాఖ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మనం వీ హ్యావ్ ద రైట్ టు రిసైడ్ అండ్ అక్వైర్ ప్రాపర్టీ. మరి ఈ నేపథ్యంలో కాన్స్టిట్యూషన్ ఇంత క్లియర్గా ఒక ఫోకస్, ఒక డైరెక్షన్ మనకిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ విధమైనటువంటి భేదాలు వస్తున్నాయి? అసలు భేదం అంటూ వచ్చిందంటే అది రెండు వైపులా కూడా మనం సమానంగా చూడాలి. రాష్ట్రాలు ముఖ్యంగా మనం ఈ యొక్క ట్రెండ్ను సౌత్లో ఎక్కువగా చూస్తున్నాం. మరి సౌత్లో ఇలాంటి ట్రెండ్ రావడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ కూడా మన మనసును తొలిచేస్తున్నాయి. అఖండ భారత్లో అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మనం 2 డివిజన్స్ చేసుకున్నట్టయితే ఉత్తరాది, దక్షిణాది అలా మనం బ్రాడ్గా చేసుకోవచ్చు. ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్నటువంటి ఒక వైటల్ డిఫరెన్స్ ఏంటి అంటే, దక్షిణాది ప్రధానంగా భాషా ప్రయుక్తమైనటువంటి ఒక రాష్ట్రాలు కలిగినటువంటి కూటమిగా మనం చెప్పుకోవాలి. ఇలా మనం చూసినట్టయితే తమిళనాడు, కర్ణాటక, ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలు, అలాగే మనం చూస్తే కేరళం. ఈ రాష్ట్రాల్లో భాష అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అందుకే మనం కర్ణాటక అలాగే తమిళనాడు మధ్య కూడా విపరీతమైనటువంటి వైషమ్యాన్ని మనం చూసాం. ఎప్పుడైతే వాటర్ షేరింగ్, కావేరీ వాటర్ షేరింగ్ విషయంలో, అలాగే ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా కన్నడ గురించి కానీ కర్ణాటకకు సంబంధించి కానీ ఏదైనా ఒక తప్పుడు పదం అటువైపు నుంచి వచ్చిందంటే ఆ వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే నిలదీయటం, అడగటం, ఇలాంటి ఒక వాతావరణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం దీనికంటే ముందు కూడా శివసేన ఎప్పుడైతే మహారాష్ట్రలో ప్రెడామినెంట్గా ఉండిందో అప్పుడు ఎన్నోసార్లు చూసాం, మహారాష్ట్ర అనేటువంటిది కేవలం మహారాష్ట్రలకు మాత్రమే అని వాళ్ళు ఒక వాదన తెచ్చారు. అంటే అక్కడ ముంబై ఆ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి తెలంగాణ నుండి ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి చాలామంది ఇటు మహారాష్ట్ర కానివ్వండి, పూణే కానివ్వండి, లేదా రాజస్థాన్ అప్పట్లో వెళ్ళేవాళ్ళు. మరి ఈ నేపథ్యం మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ముంబైకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేవాడు. అలా ముంబై అనేటువంటిది ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ లాగా, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా లాగా ఉండేది.
మరి ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా ఒక ప్రభంజనం వచ్చింది. శివసేన రూల్ ఉన్నప్పుడు ప్రాంతీయవాదం అనేటువంటిది పేరుతో వాళ్ళు ఈ వాదాన్ని ముందుకు తెచ్చారు. అంటే మహారాష్ట్రకు సంబంధం కానటువంటి వేరే పరాయి రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉండరాదు, వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు అవకాశాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విధానాలు దెబ్బతింటున్నాయని వాళ్ళు వాదన తెచ్చారు. మరి ఆ వాదన క్రమక్రమంగా అది దాని యొక్క పవర్ను కోల్పోయింది. కానీ అసలు ఆ వాదన ఎందుకు వచ్చింది? మరి ఆ వాదన చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో శివసేనకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, అసలు మహారాష్ట్ర ఈజ్ ఫర్ మహారాష్ట్రియన్స్ అని ఎవరన్నా సరే, మరి వాళ్ళు మహారాష్ట్రియన్స్ వేరే ప్రాంతాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు, అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఉన్నారు. మరి అక్కడున్న మహారాష్ట్రుల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకోగలరా? వాళ్ళ రాష్ట్రానికి వెనక్కి తెప్పించుకోగలరా? అలా చేసిన రోజే వాళ్ళకి మాట అనే హక్కు ఉంటుంది, అప్పుడు కూడా ఉండదు. ఎందువల్ల అంటే కాన్స్టిట్యూషన్ దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. 19.5 ఆర్టికల్ 19.5లో కేవలం 2 కండిషన్స్ ఉన్నప్పుడే మనం మిగతా వాళ్ళ యొక్క రాకను కర్టైల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటి అంటే గిరిజన జనావాసాలు లేదా వాళ్ళ సంస్కృతికి భంగం కలిగించేటువంటి స్కెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఆ ఏరియాస్కి మనం వెళ్ళటం వల్ల, అక్కడ సెటిల్ కావటం వల్ల వాళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్స్ దెబ్బతింటాయి, కల్చరల్ ట్రాన్సిషన్స్ కలుగుతాయి, అలాగే ఒరిజినల్ కల్చర్ అనేటువంటిది డిమినిష్ అవుతుందనేటువంటి ఒక ఆలోచనతో అటువంటి ఏరియాస్లో సెటిల్ కావడం అనేది రాజ్యాంగబద్ధంగా మనం ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఇక రాష్ట్రాలు ఆపాలి అంటే ఇంకొక ప్రొవిజన్ ఉంది. అదేంటి అంటే అది కూడా 19.5లోనే ఉంది. అదేంటి అంటే ఏదైనా జనరల్ పబ్లిక్ విరుద్ధంగా కనుక అనిపించినట్టయితే, అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగే విద్యాపరంగా ఏదైనా కొన్ని అంశాల వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వేరే రాష్ట్రాల వాళ్ళు రావటం వల్ల ఇక్కడ జనరల్ పబ్లిక్ థ్రెట్ అనే ఒక భావన ఏర్పడితే అప్పుడు రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా దీస్ ఆర్ ది 2 ప్రొవిజన్స్ ఎయిమ్డ్ అట్ రెస్ట్రిక్టింగ్ ది జనరల్ పబ్లిక్. అంతేగాని నోబడీ కెన్ రియలీ అండ్ బై అవర్ కాన్స్టిట్యూషన్ స్టాప్ ఎనీబడీ ఫ్రమ్ కమింగ్ ఇన్ టు అదర్స్ స్టేట్స్ ఆర్ అదర్స్ ల్యాండ్. ఎందువల్ల అంటే దీనివల్ల నేషనల్ ఇంటిగ్రేషన్ దెబ్బతింటుంది, సోషల్ అండ్ ఎకనామిక్ మొబిలిటీ దెబ్బతింటుంది. మనకు ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫేర్ మూమెంట్ బిట్వీన్ స్టేట్స్ ఉంటుందో అప్పుడు ఆపర్చునిటీస్ ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు వెళ్ళటం వల్ల ఎక్కడ ఎవరి యొక్క ఆవశ్యకత ఉంటుందో, ఏ గూడ్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఎక్కడ ఉంటాయో వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవడం, పంచుకోవడం, షేర్ చేసుకోవడం. యాక్చువల్గా వీ కెనాట్ కాల్ ఇట్ ఇంపోర్ట్, ఎందుకంటే ఇట్స్ బీయింగ్ డన్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ అవర్ కంట్రీ కాబట్టి వీఆర్ షేరింగ్ విత్ అదర్స్. ఇప్పుడు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇక్కడ పెరిగేటువంటి కొన్ని చెట్లు కానివ్వండి, ఇక్కడ పండేటువంటి కొన్ని పండ్లు కానివ్వండి, వి షేర్ విత్ అదర్ స్టేట్స్. అలాగే ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి స్పైసెస్ అవి దే షేర్ విత్ అస్. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ షేర్డ్ లివింగ్. దాంట్లో ఉంది రియల్ బ్యూటీ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. మరి ఈ వ్యాఖ్యలకు ఒకసారి మనం మళ్ళీ వెళ్దాం. ఎందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఒక దుమారాన్ని తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే, ఇలా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళని ఆపుతూ పోతే జాతీయవాదం ఎక్కడ ఉంటుంది? మరి దానికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే మనం 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనం అంతా కూడా ఒక అఖండ ఆంధ్రప్రదేశ్గానే ఉన్నాం. కానీ ఆ సమయంలో మరి అలా వచ్చిన వాళ్ళం ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళపై వైషమ్యం ఉండటానికి కారణం ఏంటి అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. మనం అన్బయాస్డ్గా 2 వైపులా వాదనని చూద్దాం, విందాం. అసలు ఈ వైషమ్యం రావడానికి కారణం ఏంటి అంటే తెలంగాణ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 56 అంతకుముందు మేము ఎన్నో రకాలైనటువంటి ఆపరేషన్స్ అలాగే అణచివేతలకు గురి అయ్యాం. 56లో మాకు అఖండ ఆంధ్రప్రదేశ్గా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూశారు, మా అవకాశాలను తొక్కేశారు, ఇక్కడున్న వనరులనంతా కూడా మీరు వాడుకున్నారు, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది లేకుండా మమ్మల్ని ఒక రకంగా డార్క్నెస్లో ఉంచారు.
అలాగా వాటర్ షేరింగ్లో కూడా రైట్ బ్యాంక్ ఏమో వాళ్లకు, లెఫ్ట్ బ్యాంక్ మాకు. అసలు ప్రాజెక్టు ఉండేది తెలంగాణలో అయినా కూడా మేజర్ పార్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కే వెళ్తోంది అన్నటువంటి కొన్ని వాదనలు. అంటే మనం ఇక్కడ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. మరి ఆంధ్ర వాళ్ళు చేసేటువంటి, ఏపీ ప్రజలు చేసేటువంటి వాదన ఏంటి అంటే, తెలంగాణ ఈరోజు ఇంత వైబ్రెంట్గా ఉంది అంటే దాంట్లో కలిసికట్టుగా మనం అందరూ సమిష్టిగా పనిచేసాం కాబట్టి ఈరోజు అద్భుతమైన ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ ఉండింది. అసలు లెటర్స్లో ఏ అని అలా మనం రాష్ట్రాల పట్టికలో ముందుండడమే కాకుండా డెవలప్మెంట్లో కూడా ముందున్నామంటే సైబర్ సిటీ, అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అలాగే కష్టపడి పనిచేసే తత్వంతో మనం అగ్రికల్చరల్ ప్రాడ్యూస్ పెంచాం, వాటర్ అలాగే మిగతా రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని వాడుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేశాం అని. కాబట్టి 50 సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి మనం అంతా కూడా ఈ ప్రాంతంతో ఒక అనుబంధం ఉంది కాబట్టి మమ్మల్ని కూడా మీరు విడదీసేటువంటి ప్రయత్నం చేయరాదు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. మరి రెండు వాదనలు సమంజసంగానే అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మార్గం ఏంటి అని మనం చూడాలి. ఇలా మార్గం ఏంటి అని చూసే ముందు మనం అసలు దేశంలో స్థూలంగా ఇటువంటి డిస్క్రిమినేషన్ ఇంకెక్కడైనా జరుగుతుందా అని కూడా చూడాలి. మన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక అలాగే కేరళ మధ్య కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. అలాగే కర్ణాటక తమిళనాడు అయితే చాలా ఇంటెన్స్ రైవలరీ ఉంది. ఈ మధ్య మనం చూసాం ఒక ఎంటర్టైన్మెంట్ అంశం విషయంలో కన్నడ గురించి ఒక తప్పుడు పదం వాడినందుకు మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్టుడిగిపోయింది. అంటే భాషకు సంబంధించినటువంటి ఏ చిన్న మార్పును కూడా ఓర్చుకోలేరు. దీనివల్ల ఏమైందంటే పొలిటికల్గా ఈ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది. అలాగే మనం చూసినట్టయితే తమిళనాడులో కూడా ఒక రిజిడిటీ మొదటి నుంచి కూడా తమిళనాడులో ఎలా ఉందంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్తున్నారు, కానీ ఏడీఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు కేవలం అక్కడ ప్రజలకు కలరింగ్ ఎలా ఇచ్చారంటే మన రాష్ట్రం గురించే మనం ఆలోచన చేయాలి అనేటువంటి ఒక భావన ఇచ్చారు. అఖండ భారత్తో మనం కలిసి ఉన్నామనేటువంటి ఆ భావనను తెంచేశారు. అందువల్ల ఒక ఐసోలేషన్ అయిపోయింది వాళ్ళకంటే, ఒక ద్వీపంలో ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు, కానీ మొత్తం మెయిన్ల్యాండ్తో కనెక్షన్ ఉన్నట్టు వాళ్ళు అనుకోవటం లేదు. అది క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఒక రకంగా హేట్రేడ్కు ఒక ప్లాట్ఫామ్ను, ఒక వేదికను అక్కడ ఇచ్చింది. అందువల్లే ఈరోజు చూస్తే తమిళులకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన అంశాలపై ఉన్నటువంటి ఆసక్తి, అలాగే ఆ ప్రయోజకత్వం రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి ఉండదు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇటువంటి భావజాలం. దాన్ని మనం తొలగించే ప్రయత్నం చేయాలి, ఇంటగ్రేట్ చేయాలి. ఎందువల్ల అంటే మనం అందరూ కూడా ఒక పెద్ద మిషన్ ఉందనుకోండి, మిషన్లో ప్రతి పార్ట్ కూడా ముఖ్యమే. ఈవెన్ హ్యూమన్ బాడీలో కూడా లంగ్స్ కానివ్వండి, హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్, ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. మరి ఏ ఆర్గాన్ ముఖ్యం, ఏ ఆర్గాన్ ముఖ్యం కాదు అంటే అన్నీ సమిష్టిగా అవన్నీ కూడా ఒక సమన్వయంతో ఉన్నప్పుడే శరీరం అనేటువంటిది చక్కగా పనిచేస్తుంది, దేహం అనేటువంటిది తన యాక్టివిటీస్ చేస్తుంది. ఈ దేశం అనే దేహానికి కూడా వివిధ రాష్ట్రాలు అనేటువంటిది వివిధ ఆర్గాన్స్తో మనం పోల్చి చూసుకోవచ్చు. అలా చూసినప్పుడు పెద్ద చిన్న అని ఏమీ ఉండదండి. అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి అదే పెద్ద, ఏ రాష్ట్రానికి అదే వైవిధ్యభరితమైంది. ఇప్పుడు చిన్న చిన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. మన రాష్ట్రాలు పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి మన రాష్ట్రం పెద్దది అవి చిన్నది అని చెప్పగలమా? అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు మరి మన రాష్ట్రంలో ఉండకపోవచ్చు కదా. అందుకు ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా దాని ప్రత్యేకత దానిదే. మనం చేయవలసిందల్లా ఇంటగ్రేషన్కు ఈ విచ్ఛిన్న శక్తులు ఏదైతే ఉన్నాయో వాటికి మూలం ఏంటి అంటే స్వలాభం, అంతేగాని ముఖ్యంగా వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని మనం అంటాం. ఎక్కడైతే ఈ ఫ్రిక్షన్ వస్తుందో, ఎక్కడైతే ఈ విధంగా పోరాటాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ మనం ఆలోచిస్తే స్వలాభాపేక్ష, అలాగే ఒక లిమిటెడ్ అంటే వాళ్ళు కుదించుకుపోయినటువంటి ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళల్లోనే ఇటువంటి ఆలోచనలు వస్తుంది. మనం అందరూ ఎదగాలి. ఆ ఎదుగుదలకు ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా ముఖ్యమే. మరి ఈ ప్రాంతీయత కొన్ని చోట్ల రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పడం, మా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరుల్ని అలాగే అవకాశాలని మిగతా వాళ్ళు దోచుకుపోతారేమో, వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటారేమో అనేటువంటి ఒక భావన. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కానివ్వండి,
అవి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళే వాడుకుంటారు. ఎందుకంటే యువర్ ఆధార్ కార్డ్ ఈస్ ది బేసిక్ డాక్యుమెంట్ కదా, దట్ డిసైడ్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మీ నేటివిటీ ఏంటి, మీ రెసిడెన్సీ, పర్మనెంట్ రెసిడెన్సీ, దానికి సంబంధించి మీకు ఆ స్కీమ్స్ ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ స్కీమ్స్ మీకు వర్తించవు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఈ భావనలు పోవాలి అంటే, ఎందుకు ఇలాంటి భావనలు వస్తున్నాయంటే, ఇప్పుడు మనం మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల మనం వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారనే భావన కూడా ఉంది భారతదేశంలో. అంటే నార్త్లో కూడా ఈ డిస్క్రిమినేషన్ ఉంది. నార్త్లో అక్కడ ఎలా అనుకుంటారంటే సౌత్ వాళ్ళకంటే కూడా వాళ్ళు చాలా సుపీరియర్ అని, ఇంటెలిజెంట్ అని, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ గొప్పది అని వాళ్ళకు ఒక అభిప్రాయం. అయితే ఈ మధ్యకాలంలో అర్థమైపోయింది సౌత్ అనేటువంటిది ఒక ఎమర్జింగ్ పవర్ హౌస్ అని, అలాగే జీడిపిలో కూడా ప్రధానంగా ఇక్కడి నుంచే వస్తున్నాయి. అలాగే సెంట్రల్ ట్యాక్సేషన్లో కూడా సౌత్ స్టేట్సే టాప్లో ఉన్నాయి, పీక్లో ఉన్నాయి, పినాకిల్లో ఉన్నాయి. కాబట్టి సౌత్ గురించి ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు ఉన్నదంతా ఒకటే. ఈ రకమైనటువంటి ఫ్రిక్షన్ ఎందుకు వస్తుందంటే దిస్ ఈజ్ ప్యూర్లీ పొలిటికల్. అసలు మనం కనుక ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచన చేసినట్టయితే ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండాతో, అది ఏ రాష్ట్రంలో జరిగినా, సౌత్లో కానీ నార్త్లో కానీ ఎక్కడ జరిగినా ఈ డిస్క్రిమినేషన్ ఫ్రిక్షన్ ఉంది అంటే దాని వెనుక ఒక పొలిటికల్ శక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మనం ఏ మూల వెళ్ళినా, పంజాబ్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఎంత మంచి ట్రీట్మెంట్ ఉంటుందో మనకు. ప్రజల్లో ఏ భేదం లేదు, ఎటువంటి ఒక వైవిధ్యమైనటువంటి భావన లేదు. కలుపుకొని వెళ్ళే తత్వం, ఇన్క్లూసివ్ ప్రాపర్టీనే మన ఇండియన్ మైండ్కు ఉన్నటువంటి చీఫ్ క్యారెక్టరిస్టిక్. మనం అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నమే చేస్తాం. మరి మనల్ని విడగొట్టే శక్తులు ఎవరు అంటే రాజకీయ శక్తులే. అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా. ఎందువల్ల అంటే మనం అన్బయాస్డ్గా ఉన్నాం కాబట్టి, అవర్ ఛానల్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ పార్టీ. కాబట్టి అన్బయాస్డ్గా మనం చూసినట్టయితే రాజకీయ శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలే చిన్నాభిన్నం చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాలు, అంటే ప్రాంతీయత లేని ప్రాంతీయతను తెచ్చిపెట్టడం, అలాగే జాతీయవాదాన్ని ధ్వంసం చేయటం, ఇవన్నీ చేస్తున్నాయి. ఎవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్రానికి అపకారం చేయకుండా ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో వీళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్స్గా ఉంటే తప్పులేదండి. అంతేకాని ఈ రాష్ట్రం వాళ్ళు, ఆ రాష్ట్రం వాళ్ళు అని కనుక మనం అనుకుంటూ వెళ్తే జాతీయవాదం దెబ్బతింటుంది. సెంట్రల్ సర్వీసెస్ అనేవి పెట్టడంలో ఉన్నటువంటి మూల కారణం కూడా అదే. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చారో అక్కడే పనిచేయరు కదా, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తారు. అలాగే సెంట్రల్ పోస్టులు ఉంటాయి, వాటిలో కూడా దే టేకప్ ఆన్ ది ఎంటైర్ నేషనల్ యాక్టివిటీ అక్కడ చేస్తారు. మరి అలాంటి సివిల్ సర్వీసెస్లో కూడా భేదం లేదు. ఈవెన్ మనం పాలిటిక్స్లో కూడా చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఇక్కడ రావడానికి అపోజ్ చేస్తోందో, మరి ఆ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ కానివ్వండి, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, వాళ్ళ స్వస్థానంలో వాళ్ళు నిలబడటం లేదు, ఇక్కడ వయనాడులో నిలబడి గెలవటం. మరి ఇవన్నీ ఎలా మీరు ఒప్పుకుంటారు? మీరు కనుక నిజంగా ఇటువంటి ప్రాంతీయవాదాన్నే కనుక అంగీకరించేటట్టయితే మీరు సౌత్కి ఎలా రాగలిగారు? మీరు రాగలిగారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ సౌత్లో నిలబడి గెలిచారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేతలు నార్త్కు వెళ్ళి గెలవటం, రాజ్యసభ సీట్లు తీసుకోవడం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇది ఇంటెగ్రేషన్లో భాగం. మన వరకు మాత్రం ఇది కరెక్ట్, మిగతా వాళ్ళ అంశంలో ఇది తప్పని అనుకోవడం అది నిజంగా అంత కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళు ఏదైనా మత విద్వేషం కానివ్వండి, అలాగే జాతి అహంకార వాదాలు కానివ్వండి, అలాగే విచ్ఛిన్న శక్తులుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పంపించడంలో సందేహం లేదు. అలా కాకుండా జనజీవన స్రవంతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు మనం అందరినీ కలుపుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే పాత బెంగళూరుకు ఇప్పటి బెంగళూరుకు చాలా తేడా ఉందండి. పాత బెంగళూరులో అయితే మనకు మంగళూరు నుంచి, కొంకణ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే పంజాబీస్, అలాగే మనం చూస్తే ఈ సదర్న్ స్టేట్లో నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువైపోయారు. ఈవెన్ రాజస్థాన్ వాళ్ళు కూడా అక్కడ చాలామంది సెటిలర్స్ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సౌత్లో ఉన్నటువంటి భద్రత, అలాగే ఇక్కడ ఒక ప్రగతి పథంలో సౌత్ ఉండటం వల్ల అట్రాక్ట్, ఎక్కడ దీపం ఉందో అక్కడికి అన్నీ అట్రాక్ట్ అవుతూ ఉన్నట్టు అలా వస్తున్నారు. తప్పులేదు. ఎందువల్ల అంటే భారతదేశం అఖండమైంది కాబట్టి. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇంతకుముందు ఢిల్లీకి, అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు ముంబైకి వెళ్ళేవాళ్ళు,
కలకత్తాలో కూడా చాలామంది రీసెర్చ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. అలా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు మనవే కాబట్టి పరస్పరం ఆ మూమెంట్ ఆఫ్ పీపుల్ అనేది చాలా వైటల్. అలాగే మనం ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. వచ్చే వాళ్ళ అబ్జెక్షన్ చేస్తున్నారని వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ భయాలు ఏంటి అంటే మా సంపదలు, మాకున్నటువంటి ఇక్కడ వాతావరణాన్ని పొల్యూట్ చేస్తారేమో, మాకున్నటువంటి ఈ వనరుల్ని ధ్వంసం చేస్తారేమో అనేటువంటి భావన ఉంది. కాబట్టి వచ్చేవాళ్ళు కూడా ఒక నియంత్రణ కలిగి ఉండాలి, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. మనం ఎందుకు వచ్చాం, మన పనేంటి, అలాగే మనం చేయవలసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చేయాలి. కానీ విచ్చలవిడిగా అలో చేశారు కదా అని ఇప్పుడు మన వాళ్ళు చూసాం, కొంతమంది బీహార్ అలాగే ఛత్తీస్గఢ్ అక్కడ పోయి మైనింగ్ యాక్టివిటీ విపరీతంగా చేసేశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రాల పేరు చెప్తేనే మండిపడుతున్నారు. అంటే అవకాశం ఇచ్చిన దానికంటే శృతిమించి మైనింగ్ చేయటం, అక్కడ డిఫారెస్టేషన్ చేయటం, అన్ని రకాలుగా ఆ రాష్ట్రానికి ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి యాక్టివిటీస్ చేయరాదు. మనం ఇంకో రాష్ట్రంలో ఉన్నామంటే ఆ రాష్ట్రానికి మేలు చేసే విధంగా మనం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫ్రిక్షన్ ఎక్కడొచ్చినా ఈ డిఫరెన్సియేషన్ అలాగే డిస్క్రిమినేషన్ ఇది పొలిటికల్ అని అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజల మధ్య ఏ విధమైన భేదం లేదు, అందరూ కలిసి ఉండాలనేటువంటి నేపథ్యమే ఉంది. కానీ పాలిటిక్సే మనల్ని విడగొడుతున్నాయి. కాబట్టి అందరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయవాదమైన జాతీయవాదమైన ఉన్నది ఒకటే ఒక వాదం, అదే భారతీయవాదం. మనమంతా భారతీయులం కాబట్టి భారతీయుడిగా మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, తద్వారా దేశాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడున్న జియోపొలిటికల్ సినేరియోలో చూస్తే చుట్టుపక్కల దాయాదులు అలాగే విధ్వంసకరమైనటువంటి దేశాలు మనపై కన్నేసి ఉన్నాయి. మరి మనం అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. అలాగే పెద్ద పెద్ద దేశాలు కూడా భారత్ ఎదగకుండా చేయాలి అని కుట్రలు పన్నుతూ ఉన్నాయి. అలాగే రకరకాలైనటువంటి ఆపదలు, అలాగే మ్యారిటైమ్ ట్రేడ్ కూడా దెబ్బతింటుంది, యుద్ధాలు ఉన్నాయి. ఇన్ని నడుస్తున్నటువంటి నేపథ్యంలో అంతర్గతంగా అయినా అద్భుతమైన ప్రగతి మనకు ఉండాలి అంటే ఈ వాద వివాదాలు అనేవి మనం స్వస్తి పలకాలి. ప్రతి ఒక్కరు నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి ఒక భావన, ఈగోయిజం నుంచి బయటపడాలి. ఒక మనిషి చెప్తున్నా దాన్ని మిగతా వాళ్ళు వినాలి. ఈ మనిషి కూడా తాను చెప్తున్నాననే కాకుండా వాళ్ళ భావన ఏంటో తెలుసుకొని ఈయన కూడా ఉండాలి. అలా పరస్పరం ఒక అద్భుతమైన వాతావరణం ఉండాలి. ఎవరిది తప్పు కాదు. కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా సమన్వయంతో కలిసిమెలిసి కనుక ఉన్నట్టయితే మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం 2047కు వికసిత్ భారత్లో ఒక అతిపెద్ద టార్గెట్ పెట్టుకున్నాం. మరి అటువంటి టార్గెట్ను రీచ్ కావటం, అలాగే ప్రపంచ స్థాయిలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఎకనామిక్ పవర్ హౌస్గా ముందుకు రావటం, ఇవన్నీ చేయాలి అంటే అన్ని రాష్ట్రాల యొక్క సమిష్టి కృషి చాలా అవసరం. కాబట్టి మనమందరం భారతీయులం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుందాం, ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.